జై దుర్గా భవానీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దుర్గమ్మ వారి సందేశం విందామండి. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు దుర్గమ్మ వారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, సహనము అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానం తల్లి అని అమ్మవారు అంటున్నారండి. మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి. జీవితంలో ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవాలన్నా, భౌతికపరమైనవి దక్కించుకోవాలన్నా మనిషికి సహనము అనేది తప్పనిసరి. చాలామంది ఎన్నో ముఖ్యమైన విలువల విషయంలో అది నాకు సంబంధించింది కాదు అని కొట్టిపారేస్తూ ఉంటారు. మనిషి తన జీవన విధానాన్ని పరిశీలిస్తే ప్రతిరోజు కూడా ఎరక లేకుండా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంతో కొంత తెలుసో తెలియకో అనుసరిస్తూనే ఉంటాడు. చిత్రం ఏమిటంటే, ఆ అనుసరిస్తున్నది ఆధ్యాత్మిక సంబంధమైనదని భావించకపోవడం. సహనము అంటే ఏమిటి? నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకుంటూ నిరంతరం అంకిత భావంతో చేసే కృషి. అవాంతరాలు ఎదురైన సందర్భాల్లో సైతం పక్కకు తప్పుకోకుండా ఆత్మస్థైర్యంతో పట్టుదలతో ఎదుర్కోవడం. పొగడ్తలకు, విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వకుండా చేసే యజ్ఞము. కార్యక్షేత్రం ఏదైనా కోరుకున్న ఫలితాలను సాధించాలి అంటే, శిఖరాలను అధిరోహించాలి అంటే సహనము అనేది తప్పనిసరి. ప్రపంచం మనుగడే సహనంతో ముడిపడి ఉంది. మనిషికి సంకుచిత తత్వం, స్వార్థం, పాపాలు, అతిక్రమణలు, ప్రేమరాహిత్యం అన్నిటినీ ఈ పొరమి భరిస్తూనే ఉంది. అందుకేనేమో తమిళ కవి, తత్వవేత్త తిరువల్లువార్ సహనాన్ని భూమాతతో పోల్చి చెప్పారు. ఎంత ప్రతిభ ఉన్నా, గొప్ప కళాకారుడిగా ఎదగాలన్నా, అవకాశాలను చేజిక్కించుకోవాలన్నా సహనము అనేది అవసరము. సహనం లోపించడం వలన కలిగే అనార్థాలకు చరిత్ర, పురాణాలు సాక్ష్యమిస్తున్నాయి. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు బుగ్గిపాలు కావడం, గొప్ప నియంతలు మట్టి కరవడం ఎన్నో జరిగాయి. ఆ సహనంతో నిండిన మనసు అసూయాద్వేషాలకు నివాస స్థలము. శ్రీకృష్ణుడు పాండవులకు సహనం పాటించడంలోని గొప్పతనాన్ని చెబుతూ, నిజమైన యోగి లక్ష్యం స్థితప్రజ్ఞతని అంటాడు. కొన్ని పరిస్థితుల్లో సహనం వేదనను రగిలిస్తుంది. మానసిక సమతుల్యతతో దాన్ని స్వీకరిస్తూ ఇష్టాయిష్టాలను పక్కన పెడితే ఎరుకలో ఒక కొత్త స్థాయిని చేరుకోవచ్చు. ఈ వేదన వల్ల భగవంతుడి తేజస్సు హృదయంలోకి ప్రవేశిస్తుంది. సహనం మానసిక స్వచ్ఛతకు దారి చూపి భగవద్ అనుగ్రహానికి చేరువ చేస్తుంది. విలువైనదేది త్వరితగతిన దక్కదు. లక్ష్య సాధనలో ఆటుపోట్లు తప్పవు. కష్ట నష్టాలను భరించగలిగే సహనాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. ద్వంద్వాలతో నిన్న ప్రపంచంలో జీవిస్తున్న మనిషికి చిత్తశుద్ధి అవసరము. ఎరుకతో జీవించడం ఎలాగో నేర్చుకోవాలి. నాణ్యానికి బొమ్మ బొరుసు ఉంటాయి. మనిషి అన్నీ తనకు అనుకూలంగా ఉండాలని ఆశపడటం సహజం. ఒక అదృశ్య వ్యక్తి పరిస్థితులను నియంత్రిస్తూ ఉంటుంది. మనిషి సదాలోచనలు సహనమే ఆ విధిని అనుకూలంగా మార్చుకోవడంలో తోడ్పడతాయి. ఎంతో నష్టానికి కారణమైన కురుక్షేత్ర సంగ్రామానికి సహనం లేని దుర్యోధనుడే కారకుడు. అసహనం వల్లే అశోకుడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయేలాగా చేసిన కళింగ యుద్ధానికి కారకుడయ్యాడు. మత సహనం లేనందువల్లే ఎన్నో వికృతమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. చిత్రం ఏమిటంటే, మతాలన్నీ కూడా సహనాన్నే బోధిస్తాయి. మనిషికి సరైన వైఖరి, విశ్వాసం ఉంటే నిస్సహాయ పరిస్థితుల్లో సైతం అత్యద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. సహనం నిండుగా ఉంటే దైవబలం కూడా తోడై కొండలను సైతం కదిలించవచ్చునని గ్రహించాలి. ఈ వీడియో ద్వారా అమ్మవారు మనకు చెప్పేది ఏంటంటే, ప్రతి విషయంలోనూ మనకి సహనం ఉండాలి. సహనంతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు. గొడవ పడ్డప్పుడైనా సరే, పెద్ద పెద్ద యుద్ధాలు వచ్చినా సరే, ఏదైనా సరే, ప్రపంచం మునిగిపోతున్నా సరే, మనం సహనంతో అనేది ఉండాలి. ఆ సహనమే మనల్ని రక్షించి కాపాడుతుంది. మనకి సహనం లేకపోవటం వల్లనే ప్రతి దానిలో కూడా గొడవలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అదే సహనంతో ఓపిక పడితే, ఆ ఒక్క క్షణం మనం ఓపిక పడితే పెద్ద పెద్ద గొడవలు కూడా జరగకుండా ఆగిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో సహనము అనేది చాలా అవసరము. ఆ సహనంతో ఉండు బిడ్డ, నీ జీవితంలో కావాల్సినవన్నీ కూడా నీకు చేరుతాయని అమ్మవారు చక్కటి సందేశాన్ని మనకి అందించారండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. జై దుర్గా భవానీ, జై జై దుర్గా భవానీ. సర్వే జన సుఖినో భవంతు.